డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు బీసీల్లో కొన్ని వర్గాలకే పదవులు దక్కుతున్నాయి. దాంతో ముదిరాజులు రంగంలోకి దిగిపోయారా? రేవంత్ సర్కార్కు ముదిరాజుల సత్తా చూపించేందుకు రెడీ అవుతున్నారా? పార్టీలకు అతీతంగా సాగిన ముదిరాజ్ సమ్మేళనం కొత్త రాజకీయాలకు తెర తీయబోతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు బీసీల చుట్టూ తిరిగిన పాలిటిక్స్ ఇక మీదట ముదిరాజ్ సామాజిక వర్గం చుట్టూ తిరిగేలా కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన ముదిరాజ్ సమ్మేళనమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను తెలంగాణ ముదిరాజ్ కార్పొరేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ముదిరాజ్ సర్పంచులు, ప్రజాప్రతినిధుల సన్మాన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఈటెల రాజేందర్, బండ ప్రకాష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సభ వేదికగా రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ముదిరాజులు ముందుకు వచ్చి తమ సత్తా ఏంటో నిరూపించాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం జనాభా 60 లక్షలకు పైగా ఉందని ఇటీవల నిర్వహించిన కులగణనలో తేలిన లెక్కలు ఇవి. అయితే బీసీలో మెజారిటీ ప్రజలు ముదిరాజులు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం నేతలకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కడం లేదన్న చర్చ ఉంది. ఇటీవల ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకటి శ్రీహరికి మంత్రి పదవి దక్కింది తప్పితే పెద్ద పదవుల్లో నేతలు లేకపోవడం ఆ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అందుకే ఈ సమావేశానికి హాజరైన నేతలు ముదిరాజులకు రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడాల్సిందేనంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అన్ని రాజకీయాల్లో ముదిరాజులు ఉన్నప్పటికీ అందరూ కలిసి ముందుకు రావాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రాష్ట్రంలో సంఖ్యాబలంలో మనమే టాప్లో ఉన్నా కలిసి పోరాడితేనే అధికారం దక్కుతుందన్నారు. అన్నీ ఉన్నా దేహి అని అడుక్కునే పరిస్థితుల్లో ముదిరాజులు ఉన్నారని ఈటెల అన్నారు. అయితే పరిస్థితులు మారిపోవాలన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ముదిరాజులంతా ఏకం కావాలన్నారు ఎంపీ. నిజానికి ఈటెల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందే ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు బలమైన సామాజిక వర్గం కావడంతో రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఊహించని పరిణామాలతో ఈటెల రాజేందర్కు రాష్ట్ర బీజేపీ పదవి దక్కకుండా పోయింది. ఈటెల రాజేందర్కు రాష్ట్ర బీజేపీ పదవి దక్కలేదన్న అసంతృప్తి ముదిరాజు సామాజిక వర్గంలో బలంగా ఉంది. శ్రీహరి గారు ఎట్లాగ మంత్రిగా ఉన్నారు, నేను కూడా అడపదడప ఉంటా. మీకు ఎక్కడన్నా మీ గ్రామ అవసరాల కోసం ఇబ్బందులు ఉంటే తప్పకుండా దృష్టి తీసుకురండి. కొన్ని డబ్బులతో పని అయ్యేటి ఉంటాయి, కొన్ని డబ్బులు లేకుండా కూడా పని అయ్యేటి ఉంటాయి. కాబట్టి మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ మా ముదిరాజు బంధువులు పార్టీలతో సంబంధం లేదు, ఇక్కడ జెండాతో సంబంధం లేదు. ఇక్కడ ఒకటే సంబంధం, సర్పంచులకే కాదు పరిమితం. రేపు ఎంపీటీసీ ఎన్నికల్లో మా జెండా ఎగరాలి. రేపు ఎంపీపీ మండల పరిషత్తుల మీద మన జెండా ఎగరాలి. జిల్లా జెడ్పీటీసీలం కావాలి, జిల్లా పరిషత్తులు కూడా కైవసం చేసుకోవాలి. ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. నాకు తెలుసు మన వాళ్ళు అనేక సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉంటాం. మా శ్రీహరన్న గెలిచినటువంటి నియోజకవర్గంలో అత్యధికంగా జాతి ఓట్లున్నటువంటి నియోజకవర్గాలు అదృష్టవంతుడు. మనం ఏనాడు కూడా ఆ రాజకీయాల మీద, ఆ పదవుల మీద పెద్ద మక్కువ లేని వాళ్ళం కాబట్టి ఇవాళ మనం రాణించలేకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే తెలంగాణలో చైతన్యం వచ్చింది. ఇవాళ అందరికీ జమకూడడానికి ఒక కారణం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు వెనుకబడి ఉందాం. ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి, ఎందుకు యాచించే స్థాయిలో ఉండాలి. రేషమున్న జాతి, చైతన్యమున్న జాతి, సాహసమున్న జాతి అన్నీ ఉండి కూడా ఇలా దేవి అని అనుకునేటువంటి పరిస్థితులు ఉండద్దు అని చెప్పి మీ సంకేతం ఏదైతే ఉందో, మీ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే వేదికగా కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం ఒకదానికి అనుకూలం. గింతమంది ఉన్న మనం ఇవాళ చిన్న వాళ్ళు కూడా సాధించే స్థాయిలో ఉన్నప్పుడు గింత ఉండి కూడా ఎందుకు ఇలా నిశ్చేష్టమై ఉంటా ఉన్నాం, ఎందుకు యాచించకుండా ఉంటా ఉన్నాం అనేది సమస్య. కాబట్టి గది పోగొట్టడం కోసం మాత్రమే
ఇవాళ ఈ సందేశం అనేది మాత్రమే ఇక్కడికి వచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఏకైక ముదిరాజ్ ఎమ్మెల్యేగా వాకిటి శ్రీహరి గెలిచారు. దాంతో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అయినప్పటికీ ముదిరాజులకు మరిన్ని పదవులు దక్కాల్సి ఉంది. తాజాగా సర్పంచుల సన్మాన సభకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి ఇదే విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఓ మంత్రిగా సభకు రాలేదన్న వాకిటి శ్రీహరి ముదిరాజు బిడ్డగా సమ్మేళనానికి వచ్చినట్టు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బీసీ డి నుంచి బీసీ ఏకు వచ్చే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. ఇక గెలుపొందిన ముదిరాజు ప్రజాప్రతినిధులను గౌరవించడం మనకే గర్వకారణమన్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు వర్గంలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చాలా విషయాలు ఉన్నాయి. రిజర్వేషన్ సంబంధించిన విద్య ఉద్యోగాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు సముచితంగా రావాలి అనేటువంటి కార్యక్రమాన్ని పెద్దలతో చర్చించి మరొక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మీకు కావాల్సిన సౌకర్యాలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటామన్న మాట గుర్తు చేస్తూ మీరందరూ కూడా 3 రోజుల్లోనే ఇంత పెద్ద వ్యవధిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు నా కోరిక ఉండే ఖచ్చితంగా మీరందరూ ఊళ్ళలో గ్రామాలలో జిల్లా హెడ్ క్వార్టర్లలో ఎక్కడ ముదిరాజులు ఒకరొకరు గ్రూప్ ఉన్నారు. ఒకరు అక్కడిక్కడ ఒకరు ఇక్కడ ఎక్కడిక్కడో ముదిరాజు సర్పంచ్ నిజంగా ఇంతమంది ఉండే ఖచ్చితంగా మీరు సాధిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఎంతవరకు అంటే మీ సెల్ ఫోన్ రికార్డు చేయండి, ముదిరాజు సన్మానం రికార్డు చేయండి, గ్రూపులలో పెట్టండి. ముదిరాజులు మీ ఆలోచన ప్రకారం అక్కడిక్కడ ఎక్కడ లేరు, ఒకటే వేదిక మీద ఉన్నారు, ఒకటే కాన్సెప్ట్ ఉన్నారు. ఆ కాన్సెప్ట్ అంతా ముదిరాజు జాతిని పైకి తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారని చెప్పే మెసేజ్ మీరు గ్రామాల ఇయ్యాలని తెలియజేసుకుంటూ ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే అపవాదం ఉంది. జనాభా దామాషా ప్రకారం ముదిరాజులు ఎక్కువగా ఉన్నారు. అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం పెరగాల్సి ఉందనే టాక్ ఉంది. త్వరలోని ముదిరాజ్ ఐక్యత చాటేందుకు పరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేసే ఆలోచనలో నేతలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో సర్పంచులే కీలకం కాబోతున్నారు. అందుకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లాల బీఆర్ఎస్ సర్పంచులకు సన్మానం చేశారు. ఇప్పుడు ముదిరాజులు రంగంలోకి దిగారు. రవీంద్ర భారతి వేదికగా సర్పంచులకు సన్మానం చేశారు. అయితే ముదిరాజ్ కులస్తులు అన్ని పార్టీల సర్పంచులను పిలిచి సన్మానించడమే ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్ సర్పంచులందరూ ఏకమైతే రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది. వీరంతా ఏదైనా పార్టీ వైపు మొగ్గు చూపితే అధికార మార్పిడి ఖాయమనే చర్చ జరుగుతోంది.